అయితే కొత్త వారికి కూడా అవకాశం ఇచ్చే అవకాశం ఉందన్నట్టుగా మనకు తెలుస్తుంది. బీజేపీ పార్టీ కూడా కేంద్ర అధిష్టానం కూడా కొత్త వారికి ఈసారి ఎక్కువ మొత్తాదులో అవకాశం ఇచ్చి బీజేపీ ఎంపీ సీట్లను గెలుచుకోవాలని వారు ప్లాన్ చేస్తున్నారు. అయితే చూడాలి దీనిపై ఎక్కువగా అంటే ఎక్కువ ఒత్తిడి అయితే ఉంది బీజేపీలో. ఎక్కువ ఆశావాదులు ఎక్కువ మంది బీజేపీకి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఇందులో ఎవరెవరికి టిక్కెట్లు వస్తాయి, ఏ విధంగా కేటాయిస్తారనేది మనకి ముందు తెలుస్తుంది. ముఖ్యంగా ఇక కరీంనగర్ నుంచి సంజయ్ ఓడిపోయినందుకు తిరిగి పార్లమెంట్ టికెట్ ఆయనకి ఇవ్వొద్దని అక్కడ అసమ్మతి నేతలు డిమాండ్ చేస్తున్నట్టుగా మనకి తెలియవస్తుంది. ఇదే విషయాన్ని వారు బహిరంగంగానే రాష్ట్ర జాతీయ నాయకత్వాన్ని కోరడం, కరీంనగర్ బీజేపీ ఎంపీ టికెట్ కోసం నేతల మధ్య ముదురుతున్న పోరును బయటపెట్టినట్టుగా మనకి తెలియవస్తుంది. ముఖ్యంగా అంటే బండి సంజయ్ పైన తీవ్రంగా లోకల్గా ఉన్న నాయకులే తీవ్రంగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా బహిరంగంగానే వారు చర్చిస్తుకుంటూ బహిరంగంగానే మీడియా ముందే వారు చెప్పడం జరుగుతుంది. ఈసారి ఖచ్చితంగా బండి సంజయ్కి ఎంపీ టికెట్ ఇవ్వవద్దు, బండి సంజయ్ పార్టీకి ద్రోహం చేస్తున్నారు అన్నట్టుగా కూడా వారు నిన్న బహిరంగంగానే మాట్లాడుతున్నారు. చూడాలి అంటే బీజేపీ అధిష్టానం ఏ విధంగా కేంద్ర పార్టీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది, ఈసారి బండి సంజయ్కి మళ్ళీ ఎంపీ అవకాశాన్ని ఇస్తుందా ఇవ్వలేదనేది మనకి ముందు తెలుస్తుంది. అలాగే